ఇవాళ ఉదయాన్నే పత్రికలు చదువుతూ ఉంటే ఒక వార్త విచిత్రంగా నవ్వు తెప్పించే విధంగా ఉంది, మరొక విధంగా బాధపడాల్సిన పరిస్థితి కూడా. ఒక కమండలాన్ని 1000 కోట్లకి కొనుగోలు చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఆ కమండలాన్ని మనం కనుక అమ్మి పెడితే 10 కోట్ల రూపాయల కమిషన్ వస్తుంది అని చెప్పేసి విజయవాడ పాత బస్తీకి చెందిన కొనగండ్ల లక్ష్మీప్రసాద్ అనేవాడు విజయవాడ సమీపంలోనే విజయవాడలో కలిసిపోయిన పెనమలూరుకు చెందిన ఒక రైతు దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు కాజేశాడు. ఆ రైతుకి ఏం చెప్పాడు, సింహాచలం దగ్గర ఈ అద్భుతమైన కమండలం ఉంది, ఆ కమండలానికి అసలు ప్రపంచంలో దేనికి లేని శక్తులు ఆ కమండలానికి ఉన్నాయి, ఇనువును కూడా బంగారంగా మార్చగలదు, ఆ కమండలం వాల్యూ 1000 కోట్లు, దాన్ని కొనుగోలు చేయడానికి బయర్స్ వస్తూ ఉన్నారు, అయితే కొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుందని చిన్నగా రంగంలోకి దింపాడు. హైదరాబాదు, బెంగళూరు, ముంబాయి, కలకత్తా ఆ నగరాలన్నీ సొంత ఖర్చులు పెట్టుకొని తిప్పాడు. ఆ రైతుని తీసుకొచ్చి వదిలి ఇక ఖర్చులు అవుతున్నాయంటూ 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు వసూలు చేశాడు. ఎప్పుడు 2019 నుంచి మొదలై 2024 దాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ అరాచకం చోటు చేసుకుంది. ఇంకా రైతు అప్పులు పాలైపోయాడు, మనీ జనరేట్ అవ్వట్లా, లక్షలు తిప్పినోడు చేతిలో 100 రూపాయలు లేకపోయేసరికి అరే నాకు ఆ కమిషన్ వద్దు ఏమొద్దు, కనీసం నేను ఇచ్చిన డబ్బు నాకు వెనక్కి ఇవ్వు అనేసరికి అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. వాడెవడో కమండలం 1000 కోట్లకి కొనుగోలు చేయడానికి వస్తాడంటే వీళ్ళు నమ్మటమే అంది. ఒకడు కమండలం 1000 కోట్లు అంటాడు, ఒకడు తిమింగలం వాంతి చేసుకుందంట, తీసుకొచ్చి దాన్ని కోట్లాది రూపాయలకు అమ్ముతున్నారని మరొకడు. ఇలా రకరకాలుగా కొన్నాళ్ళైతే అదే రైసు, కాయిన్స్ ఏదో ఒకటి చెప్పడం, ఎవరికొకటికి వేయటం, లక్షలు కాజేయటం, ఈ ఎత్తుకుపోయే బ్యాచ్లు ఇటీవల కాలంలో కొంచెం తగ్గాయి. సైబర్ నేరాలు అయితే అసలు విపరీతం. సైబర్ నేరాలు ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్త ట్రెండ్స్ తొక్కుతూ ఉన్నాయి. డిజిటల్ అరెస్టుల పేరుతో దోచుకుంటూ ఉన్నారు. నిన్న వార్త చూసాం, కేరళలో ఒక వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ చేశాం నిన్న అని చెప్పేసి 3 కోట్లు లేపేశారు. ఈరోజు రైతు దగ్గర నుంచి 3 కోట్లు. ఇక మొబైల్ ఫోన్లకి వెడ్డింగ్ కార్డులు పంపించడం, ఏదో వెడ్డింగ్ కార్డు వచ్చింది మన వాళ్ళు ఎవరో పంపించారనగానే ఎవరైనా క్లిక్ చేసి చూడగానే అకౌంట్లో డబ్బులు మాయం. ఇండియా పోస్ట్ పేరుతో లింక్ పంపించడం, ఇండియా పోస్ట్ అనగానే ఇండియా పోస్ట్ కూడా ఏదో పార్సల్ వచ్చింటుందని చెప్పేసి క్లిక్ చేయగానే అకౌంట్లో డబ్బులు మాయం. ఈ విధంగా దేశాన్ని ఒకవైపు సైబర్ నేరగాళ్ళు, ఈ లోకల్ మాయగాళ్ళు దోచుకుంటూ ఉన్నారు. తాజాగా విజయవాడలో నమోదైన ఈ కేసు మరి పోలీసులు రికవరీ చేస్తారా, దీని మీద మరింత పురోగతి సాధిస్తుందా లేదా అనే విషయంతో మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.